జై గోవింద. మామూలుగా బొట్టు పెట్టుకుంటే ఆధ్యాత్మికత అబ్బదు, అది మిమ్మల్ని ఆధ్యాత్మికులుగా చేయదు. కానీ బొట్టు వెనుక ఉన్న అసలు నిజం ఇదే. రెండు కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకుంటే అది మీ ఆలోచనల్ని, తెలివితేటల్ని పరిశుద్ధం చేస్తుంది. అదే బొట్టుని గొంతు మధ్యలో చిన్న గొయ్యిలా ఉంటుంది కదా, అక్కడ బొట్టు పెట్టుకుంటే మీ వాక్కు పరిశుద్ధం అవుతుంది. గుండె మధ్య ఛాతీపై బొట్టు పెట్టుకుంటే మీ భావోద్వేగాలు పరిశుద్ధం అవుతాయి. ఇక్కడ ఒక విషయం గమనించండి, మీ ఆలోచనలు, మీ వాక్కు, మీ భావోద్వేగాలు, మీరు చేసే పనులు లేదా మీచే చేయించబడే క్రియలు అన్నీ కూడా సక్రమమైన మార్గంలో ఉండాలి అంటే ముందు మీ ఉద్దేశాలు పరిశుద్ధంగా ఉండాలి. అందుకే మీరు బొట్టు పెట్టుకునే ముందు మీ వాక్కు, మీ ఆలోచనలు, మీ భావాలు పరిశుద్ధంగా ఉండాలి అని భావించి బొట్టు పెట్టుకోవాలి. జై గోవింద.